ఎంత తొందరగా బయలుదేరినా రావడం లేట్ అయిపోయింది. చూద్దాం. క్యాంపింగ్ ఇక్కడ వేసుకోవాలి. మన ఛానల్లో ఫస్ట్ టైం క్యాంపింగ్ వీడియో ఇది. అందుకే మంచి లొకేషన్ కోసం ఇన్నాళ్ళు వెయిట్ చేశాను. హాయ్ అండి అందరికీ, నేను మీ సిద్ధు కేకేఆర్. ఇది మనం ఫస్ట్ చేయబోతున్న క్యాంపింగ్ వీడియో. ఇప్పటికే చాలా రోజుల నుంచి లొకేషన్ కోసం ట్రై చేశాను, ఎక్కడ మంచి లొకేషన్ దొరకలేదు. ఇదైతే చాలా బాగుంది లొకేషను. చుట్టూ పెద్ద డ్యామ్, ఇది గంభీరం డ్యాము. దాని బ్యాక్ సైడ్, గంభీరం బ్యాక్ సైడ్ అనమాట ఇది. చుట్టూ కొండలు ఒక్కరుండ్రు ఇక్కడ చుట్టూ. ఇది పెద్ద కొండ, మీకు కనబడుతుందో లేదో. ఇంకొంచెం ముందుకుంది, అది చాలా దూరం. ఫస్ట్ టైం క్యాంపింగ్ వీడియో చేయబోతున్నా కాబట్టి చిన్న చిన్న తప్పులు ఉండొచ్చు, క్షమించి ఈ వీడియో లాస్ట్ వరకు చూసి ఏమైనా తప్పులుంటే మీ కామెంట్ రూపంలో తెలియచేయండి. ఈ వీడియోకి మాత్రం దయచేసి లైక్ చేయండి. వీలైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అది మీకు వీడియో నచ్చితేనే, లేకపోతే లేదు. ఇప్పుడు పొయ్యి సెట్ చేసి పాల ప్యాకెట్ పట్టుకెళ్ళి అగ్గిపెట్టి తేలే పెట్టుకోవాలంటే ముందు కర్రలు ఏమైనా పట్టుకెళ్ళాలి. కర్రలు ఇంకేమున్నాయి ఇటు కలిసి. క్యాంపింగ్ వీడియో చాలా రోజు చేద్దాం అనుకున్నా. ఈరోజు కుదిరింది దేవుని దయ వల్ల. ఒక్కడు లేడు చుట్టూ. ఉన్న అగ్గిపుల్లలో తక్కువ ఉంటే సగం కాలుతుంది. అయిపోతే మళ్ళీ ఇబ్బంది. టీ తర్వాత తాగుదు, కానీ ఫస్ట్ శనగపలుకులు తీసుకొచ్చాను, ఫుడ్ రెడీ చేసుకున్నా. ఓకే, నా ఫేస్ మీకు కనబడుతుందో కనబడట్లేదు తెలియదు, కానీ ఫస్ట్ శనగపలుకులు రెడీ చేసుకున్నాం. ఇక్కడికి వచ్చి శనగపలుకులు వండుతున్నాడు ఏంటి అనుకుంటున్నారా? చూపిస్తా తర్వాత. శనగపలుకులు ఉడుకుతున్నాయి. ఈ ఉడకలోపు ఉల్లిపాయలు, టమాటీలు, మిరపకాయలు కోసుకొని డిష్ రెడీ చేసుకున్నాం. ఇంతకీ శనగపలుకులు ఇక్కడికి వచ్చి శనగపలుకులు వండుతున్నాడు ఏమనుకుంటారా? చూపిస్తా.
మంచి హెల్త్ ఫుడ్ తయారు చేసుకుంటాను. లక్కీగా చందమామ కూడా బాగా కనబడుతుంది. ఎవరు తోడు లేకపోయినా చందమామ తోడుగుంది మనకి. చాక్ తీసుకొచ్చాను, చాక్ ఎక్కడ మర్చిపోయి. ఓకే, ఉడికిపోయినట్టు ఉన్నాయి అవి. అటు ఇటు ప్లేస్ లేదు, ఇటు అవుతున్నా. ఆనియన్, టమాటీ, కొత్తిమీర ఒకటి మిస్ అయిపోయింది. కొత్తిమీర మర్చిపోయాను కంగారులో. మిరపకాయ ఒకటి, నిమ్మకాయ ఒకటి ఉంటే సరిపోద్ది. ఇవి ఆర్కే బీచ్లో బాగా ఫేమస్. ఇవి ఎక్కడ కనిపించినా ఖచ్చితంగా తీసుకుని తింటాను, ఎందుకంటే మంచి ఎనర్జీ ఫుడ్ ఇది శనగపలుకులు. మిరపకాయ చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి. ఈరోజు నైట్కి మనకు ఫుడ్ ఏం లేదు, ఓన్లీ ఇవే. కానీ చాలా ఎనర్జీ ఇది. నైట్ టైం రైస్ తినే కన్నా ఇవి ఈవినింగ్ స్నాక్స్ కింద తింటారు. కానీ నాకు ఇప్పుడు ఏం లేదు కాబట్టి ఇదే దిక్కు. ఎగ్స్ తీసుకొచ్చాను, ఎగ్స్ కూడా ముక్కలు చేసుకుందాం. తర్వాత నిమ్మకాయ 2 ముక్కలు చేసుకుని ఉంచుకుందాం. నెక్స్ట్ వీడియోలో ఏం వండుకోవాలో నాకైతే తెలీదు. మీరు కొంచెం కామెంట్ రూపంలో తెలియజేయండి. దయచేసి ఈ వీడియో మాత్రం లైక్ చేయండి. నిజం చెప్తున్నాను, ఈ చుట్టుపక్కల ఒక్కరు లేరు. అవతల చెరువు, అటు కొండ, ఇదంతా డ్యాము, వెనకదల చంద్రుడు ఒకడే నాకు తోడు. ఇవన్నీ మిక్స్ చేసుకుని ఎక్కరిలో కుంచుకుందాం. శనగపలుకులు రెడీ అయిపోయాయి. లైట్ ఫోకస్ పెంచాను, నా ఫేస్ ఇప్పుడు కనబడవచ్చు నాకు తెలిసి. ఆనియన్స్ వేసుకొని ఇప్పుడు మసాలా వేసుకోవాలి. కొంచెం కారం, కొంచెం సాల్ట్ సరిపోతాయి. శనగపలుకులు ఎలాగో రెడీ అయిపోయాయి కదా, దించేసుకొని. ఉడ్డి అమ్మ, క్లాత్ ఏం తెచ్చుకోలేదు. ఓ సూపర్. శనగపలుకులు అయితే బాగా ఉడిపోయాయి. ఇలా అడ్వెంచర్ క్యాంపింగ్ వీడియోస్ ఎవరెవరికి ఇష్టమో
అడ్వెంచర్ క్యాంపింగ్ వీడియోస్ ఎక్కువ ఎవరికి ఇష్టమో వారు కామెంట్ చేయండి. ఈ కామెంట్ చేయడం వల్ల ఇంకా ఎక్కువ వీడియోలు చేయడానికి ఇంట్రెస్ట్ పడుతుంది. కనబడుతున్నాయా? ఇవన్నీ మిక్స్ చేసేయాలి. అంతే, సింపుల్ ఫుడ్ రెడీ అయిపోయింది నైట్కి. చాలా హెల్తీ ఫుడ్ ఇది, నాకు చాలా ఎక్కువ ఇష్టం కూడా ఇవి. అందుకే ఫస్ట్ వీడియోలో ఇవే రెడీ చేసుకున్నాను నేను. ఎక్కడ కనిపించినా మ్యాక్సిమం వదలనివి. కొంచెం లెమన్ యాడ్ చేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది. కాకపోతే ఎక్కువ కలిపేస్తాను నేను, ఎవరైనా తోడున్నా బాగుంటుంది తిందరు. ఇంకా కొంచెం ఉడకాలి, కొంచెం గట్టుకునే కానీ సరిపోతుంది. మరీ మెత్తగా ఉడికినా తిన్నాను బాగో. లైటింగ్ ఎక్కువ అమ్మా. ఎదురుగా వాటరు, చుట్టూ చీకటి, కొండ పక్క నేను ఒక్కడనే. నక్కలతో నాటలతో ఇబ్బంది లేదు. నైట్ అడుగు పందులు వస్తాయి అన్నారు. వచ్చిన నైట్ కారులోనే కదా పడుకునేది, అందుకే టెంట్ తీసుకురాలేదు. చాలా బాగుంది, ఇంకా చాలా ఇష్టం కూడా ఇవి. మంచి హెల్త్ ఫుడ్ ఇది. మ్యాక్సిమం నేను తిన్న ప్రతి ఫుడ్ హెల్తీ ఫుడ్డే. హెల్త్ విషయంలో కాంప్రమైజ్ అవ్వను అస్సలు. అరవై ఏళ్ళు వచ్చినా ఇలాగే ఉండాలని చాలామందికి ఆ కోరుకుంటుంది, కానీ మంచి ఫుడ్ తీసుకోరు. రోడ్ల పక్కన పానీపూరీలు, నూడిల్స్లు, ఫ్రైడ్ రైస్లు, కనీసం నేను సంవత్సరంలో ఒకసారి కూడా తినడం చాలా కష్టం బయట ఫుడ్. ఫంక్షన్లకు వెళ్ళా సరే పెద్దగా ఎక్కువ తిన్నాను ఫుడ్. ఎంత తక్కువ తింటే అంత మంచిది, ఎంత మంచి ఫుడ్ తింటే అంత మంచిది మనకి. ఒకసారి నైట్ వ్యూ చూడండి ఎలా ఉందో. చెమ్మ చీకటి, పుల్లలు కూడా తెచ్చుకోవడం మానేసాను. టీ పెట్టాను, ఇప్పుడే పెట్టాను, జస్ట్ వెంటనే మెరిగిపోయాయి. నేను చేసిన తప్పు ఏంటంటే ముందు ఇవి తీసుకురాలే కర్రలు. మళ్ళీ ఇప్పుడు ఈ నైట్ టైం వెళ్ళి ఓ ఆగే ఆగే ఈ అమ్మ తిరగబడిపోయింది. ఎక్కువైపోయింది, టీ పొడి లేదు. ఈ అమ్మ గ్యాస్ స్టవ్ తెచ్చుకున్నా బాగున్నాను. ఏ ఆగే 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 ఈ అమ్మ చాలా స్పీడ్గా ఉంది ఇది. క్లాత్ తేవడం మర్చిపోయాను. ఓకే, మళ్ళీ ఇప్పుడు వెళ్ళి తెచ్చుకున్నాను ఈ కర్రలు అవన్నీ.
లేకపోతే వంట చేయడానికి కాకపోను. వారం రోజులు ఇలాగే వండుకుండేవారు కర్రలతో. ఇప్పుడంటే స్టవ్లు వచ్చాయి కానీ అయిపోయింది టీ అయిపోయింది మొత్తం కిందకి వెళ్ళిపోయింది. తక్కువ పెట్టిన ఇబ్బంది, ఎక్కువ పెట్టిన ఇబ్బంది అయిపోతుంది. కర్రలు మాత్రం భలే కాలుతున్నాయి. టీ పొడి వేయాలంట, కొంచెం వేసిస్తే పోలే. ఓకే, నాకు వేరే బ్యాడ్ హ్యాబిట్స్ ఏట్లేవు కానీ టీ మాత్రం కంటిన్యూ తాగుతాను. కంటిన్యూ అంటే అదే డైలీ తాగుతాను. ఈవినింగ్, మార్నింగ్ చెప్పలేము, అప్పుడప్పుడు. ఈవినింగ్ మాత్రం ఖచ్చితంగా టీ ఉండాలి. ఇది ఒక్కటే బాగా అలవాటు చేసుకున్నాను. మరీ మనిషికి మరీ బ్యాడ్ హ్యాబిట్స్ లేకపోతే బాగోదు, ఏదో ఒకటి ఉండాలి కదా. ఇది కూడా డేంజర్ అని చెప్పారు కానీ తప్పదు మరి. షుగర్ ఒకటి యాడ్ చేసుకుంటే సరిపోద్ది. నా చేతులు కూడా బాగాలేవు. కొంచెం అయిపోయినట్టు టీ. ఈ నైట్ టైం టీ తాగితే పొయ్యి దగ్గర ఉంటే వేడిగా ఉంది, సైడ్కి వెళ్తే మళ్ళీ చాలా చల్లగా ఉంది. నైట్కి ఇదే మన క్యాంపింగ్, కార్లో పడుకోవడం. అయిందా? సూపర్. కర్రలు మంచి కర్రలు దొరికాయి. ఏమో ఈ టైం ఇప్పుడు ఎక్కడికి వెళ్దాం అనుకున్నాను కర్రలకి. లక్కీగా కొంచెం దగ్గరలోనే ఉన్నాయి కర్రలు, వెళ్ళి తెచ్చేసుకున్నాను. టీ లవర్స్ చాలామంది ఉంటారు నాకు తెలిసి. కామెంట్ చేయండి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, ఈ వీడియో ఎక్కడి నుంచి చూస్తున్నారో మీ ఏరియా కొంచెం దయచేసి మీ ఏరియా పేరు కొంచెం కామెంట్లో పెట్టండి. ఎందుకంటే ఇంత దూరం ఈ వీడియో వెళ్ళిందనేసి నాకు కూడా కొంచెం సాటిస్ఫై అవుతాను. అంటే ఎక్కడెక్కడి నుంచి చూస్తున్నారో తెలియదు కదా ఈ వీడియో. టీ అయిపోయింది, కొంచెం టీ తాగేసి టీ చూడాలి ఎలా ఉంది టేస్ట్. మొత్తం దగ్గరికి మరిగిపోయింది, సగం పొయ్యిలోకి వెళ్ళిపోయింది. బా భలే వచ్చింది ఇది. ఇలాంటి ప్లేస్లో నా జీవితంలో ఎలా టీ తాగుతాను అనుకోలేదు ఎప్పుడు. చాలా చల్లగా వస్తుంది గాలి. సమ్మర్ స్టార్ట్ అయింది అయినా సరే డ్యామ్ కదా, చాలా చల్లగా వస్తుంది గాలి. ఆ చల్లగాలికి వేడి టీకి సూపర్గా ఉంది. కాకపోతే నైట్ పడుకోవడం ఇబ్బంది ఏమనుకుంటున్నాను నాకు తెలిసి. అడవి పందులు చాలా ఎక్కువ ఉంటాయి అంటే ఇక్కడ. నైట్ 11-11:30 చేసి దిగుతాయి అన్నారు. కనుక్కొని వచ్చాను ముందు.
నెక్స్ట్ ఉక్కురు చేసుకోవడమే. ఇది ఫస్ట్ వీడియో కాబట్టి సింపుల్గా అయిపోతుంది. నెక్స్ట్ మాత్రం పక్కా ప్లాన్ చేసుకొని కొంచెం ఎత్తైన కొండల దగ్గరికి వెళ్ళి పక్కన వాటర్ ఉన్నట్టు, పక్కన ఖచ్చితంగా వాటర్ ఉండాలి. నాకు చాలా ఇష్టం వాటర్ దగ్గర ఎక్కువ, కొండలు కూడా. చందమామ చాలా బాగా కనబడుతుంది. లక్కీగా ఈ డ్యామ్ ఉంది కదా, ఈ డ్యామ్లో చేపలు వేసారంట. ఆ చేపల కాపల కోసము ఎవరు వచ్చారు, 2. సో ఇక భయం లేదు మనకి. ఇప్పటివరకు సింగిల్గా ఒక్కడిని ఉన్నానని చాలా భయం వేసింది. అవి మాటలు వినబడుతుంటే నాకు తెలుసు మీకు. భలే కనబడుతుంది కారు. మనకి నైట్కి ఇదే ఇల్లు, 3 బెడ్రూమ్. ఒక్కసారి లొకేషన్ చూడండి, నైట్ టైం ఎంత బ్యూటిఫుల్గా ఉంది. చందమామ పక్కన కొండ, బా. అది కూడా కొండ. ఇది చెరువు, అదే డ్యాము. మీకు కనబడుతుందో లేదో, గంభీరం డ్యామ్ ఇది. కనిపించదు నాకు తెలిసి. సూపర్గా ఉంది. ఎవరైనా లవర్స్కి అయితే మాత్రం చాలా బాగుంటుంది, ఎక్సలెంట్గా ఉంటుంది ఇది. ఒక్కరు డిస్టర్బెన్స్ ఉండదు, హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. సూపర్గా ఉంది. లైఫ్లో ఫస్ట్ టైం క్యాంపింగ్ వీడియోలు ఎప్పటి నుంచో చేద్దాం అనుకున్నాను. ఇప్పుడు కుదిరింది. అది కూడా బ్యూటిఫుల్ లొకేషన్, పక్కన కొండ. మీకు ఏ కొండ కనబడదు నాకు తెలిసి, చందమామ తప్ప. అయిపోయింది. ఉక్కురు చేసుకుందాం అనుకున్నాం కానీ ఇప్పుడు తినేదే కొంచెం హెవీగా ఉంది అనిపించింది. ఇంకా ఆకలి అనిపించలేదు. ఇంకా పడుకుని పోదాం. ఇప్పుడు మన బెడ్ చూపిస్తాను చూడండి ఎలా ఉంటుందా. ఇది మన నైట్ బెడ్. ఎలా ఉందో ఒకసారి చూడండి బెడ్ నైట్ పడుకోవడానికి. నైట్కి మన బెడ్ ఇదే. హ్యాపీగా పడుకోవచ్చు నైట్ అంతా, ఇబ్బంది అయితే ఏమి ఉండదు. నేను లాంగ్ జర్నీ ఎప్పుడు ఎక్కడికి వెళ్ళా సరే ఇది ఇలాగే నా బెడ్. నైట్ అంతా ఎందులోనే మనకి ఇప్పుడు కార్లో చాలా సేఫ్టీ. ఇది ఇంట్లో ఉన్నట్టే, క్యాంపింగ్ టెంట్ కన్నా మోర్ దెన్ బెస్ట్ ఇది. చిన్న కార్ అయితే ఇంత పడుకోవడానికి ఇంత బాగోదు, కానీ కొంచెం 7 సీటర్ కాబట్టి పడుకోవడానికి చాలా బాగుంటుంది ఇది. నాకు ఇంట్లో కన్నా ఈ కార్లో పడుకోవడం చాలా ఇష్టం, ఎక్కువ అలవాటు కార్లో పడుకోవడం. సో నైట్ అంతా హ్యాపీగా మంచి నిద్ర చేయొచ్చు కార్లో, ఇంకే ప్రాబ్లం ఉండదు. అయిపోయిందండి ఈరోజుకి మనకు నైట్ క్యాంపింగ్. ఫుడ్ తినేసాం, టీ తాగేసాం, చుట్టూ 4 రౌండ్లు వేస్తాను అటు ఇటు. ఇంకా బెడ్ వేసుకొని పడుకుని పోవడం. ఇంకా ఆల్రెడీ మొత్తం పరుపతి సర్దేశాను. గుడ్ నైట్ అండి అందరికీ. ఇంతవరకు వీడియో చూసారంటే నాకు తెలిసి ఎంతో కొంత మీకు నచ్చే ఉంటుంది. ప్లీజ్ ఒక్క లైక్ చేయండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. నెక్స్ట్ మీరు ఎక్కడెక్కడి నుంచి చూస్తున్నారు మీ ఊరి పేరు కామెంట్ చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ. చలి అయితే వేయట్లేదు కానీ వేడిగా లేదు, చలిగా లేదు, సరిపోయింది అలాగా. ఇంకా లైట్లో ఆపేస్తే నైటు 2-3 గంటలకి అలా మంచు దిగుతుంది, అప్పుడు చలి అనిపించవచ్చు నాకు తెలిసి. బయట మాత్రం కొంచెం చల్లగా ఉంది, ఎందుకంటే పక్కన డ్యామ్ ఉంది కాబట్టి చల్లగాలి వస్తుంది. ఇంకో ఎవరైనా తోడుంటే బాగుండు. తోడుంటే ఎవరు అవసరం లేదు, అలాగే వాళ్ళిద్దరు ఉన్నారు కదా,
కాకపోతే వాళ్ళు బయట పాకలో ఉన్నారు.